హాయ్ అండి. కథలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 14. ఇంకా జై రెడీ అయ్యి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళాడు. అప్పుడే ఇల్లంతా చూడగా చుట్టూ పొగ ఉంది. ఏంటి అనుకుంటూ మళ్ళీ తన మమ్మీ ధూపం వేయడం గుర్తు వచ్చి, ఇది ధూపం స్మెల్ కదా, లక్ష్మి ఆంటీ వేసి ఉంటారు అని అనుకుంటూ కిందికి వచ్చాడు. కానీ జైకి తెలుసు అప్పటికి ఇంకా 6 అవుతుంది. ఇంట్లో ఇంకా ఎవరూ లేవలేదు. లక్ష్మి గారు కూడా 6కి లేస్తారు. తర్వాత పని వాళ్ళతో అన్ని పనులు చేయించాక ఆవిడ పూజ చేసుకుంటారు. ఈ విషయం జైకి గుర్తుకు రాగానే, ఆంటీ ఇంకా అప్పుడే లేచి ఉంటారా? అప్పుడే లేచి ఉండరు. అలాంటిది అప్పుడే పూజ చేసింది ఎవరు అని అనుకుంటూ చుట్టూ చూడగా ఎవరూ కనిపించలేదు. అలికిడి గదిలోంచి అక్కడికి వెళ్ళిన జైకి అవుతుండడంతో అక్కడికి వెళ్ళిన జైకి ఎదురుగా పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్లా నిండుగా ముదురాకు పచ్చ చీరలో చేతి నిండా గాజులు, ముదురాకు టవల్ చీరలో టవల్ కట్టుకొని గాజులు తన నుదిటిన పూజ చేస్తుంటే చెమట తలకు టవల్ కట్టుకొని కురులు అలా ఆమె నుదిటిన ఊపుతున్నాయి. అందువల్ల జనని ఇంకా నుదిటిన పూజ చేస్తుంటే చెమట అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా ఆమె నుదిటిన తన పూజ అయిపోగానే అందువల్ల జనని ఇంకా ముద్దుగా అనిపించేసింది జైకి. హారతి అలాగే చూస్తూ ఉండిపోయాడు. జనని తన పూజ అయిపోగానే జై వచ్చింది చూసి అక్కడి నుంచి లేచి హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళెపోతుంటే జైకి ఎదురుగా ఉంచింది. అయ్యో, చేతులు ట్రాన్స్లోనే హారతి తీసుకోబోతుంటే జనని గమనించి, అయ్యో చేతులు కాలుతాయి, మన జైబాబు బయటికి హారతి తీసుకో బాబా అని అంది. కంగారుగా చూస్తూ నిలబడ్డాడు. మన జైబాబు బయటికి వచ్చి హారతి తీసుకొని సైలెంట్గా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే జనని కొన్ని అక్షింతల్ని చేతిలోకి తీసుకుని, జై అయోమయంగా ఇలా ఇవ్వు బాబా అని అడిగాడు. జై అయోమయంగా ఎందుకు అని అడిగాడు. తన చెయ్యి ముందుకు చాపాడు. ఇవ్వండి అని అడిగితే తన చేతిలో చెయ్యి ముందుకు చాపాడు. జై చేతిలో తన చేతిలో ఉన్న అక్షింతలను జై చేతిలో వేసి కిందికి వంగి ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై వంగించేసి టచ్ చేయబోతుంటే జనని చేయబోతుంటే గట్టిగానే పిలిచాడు. కోపంగా పిలిచాడు జై. దాంతో జనని అని కంగారుగా ఏమైంది అని అడిగింది. నిన్ను ఇక్కడికి మహారాణిగా ఇంటికి మహారాణిగా తీసుకువచ్చాను. ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి కాదు కోపంగా అని అన్నాడు జై కోపంగా. జనని కూడా మీరు నా భర్త, నాకు నేను చెప్పిన విషయాలు గుర్తు ఉన్నాయి. మన చదువు పూర్తయ్యాకే మన లైఫ్ని స్టార్ట్ చేస్తామని నేను మీతో అడిగాను. మీరు కూడా ఒప్పుకున్నారు. అలాగని మీరు నా భర్త కాకుండా పోరు కదా. మన మధ్య బంధం ఉంది. అది దీని వల్ల విడిపోలేదు. దేనివల్ల విడిపోలేదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం. ఇప్పుడు మీరు అవసరం లేదు కదా. మీరు నన్ను ఆశీర్వదించండి. వన్ మోర్ థింగ్, మీ భార్య ఎవరి ముందు తక్కువ కాదులేండి అని అంది. జనని ఇంకా జై ఆమె ముందు వాదించలేనట్టు వదిలేశాడు. ఎందుకంటే ఆమె అందకంటే అతడిని పిచ్చోడిని చేస్తుంది. దాంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత ఆమె ఆశీర్వాదం తీసుకున్న తరువాత జనని వెళ్ళి కుంకుమ తీసుకుని పెట్టబోయింది. కానీ మన జైబాబుకి అలాంటివి అస్సలు నచ్చవు కదా. నాకు పెట్టుకోవడం ఇష్టం ఉండదు జనని అని చెప్పాడు. తెలుసు శ్రీవారు, కానీ ఇక నుంచి అలవాటు చేసుకోండి అంటూ బలవంతంగా కుంకుమని పెట్టబోయింది. కానీ తన హైట్కి కుంకుమ పెట్టడానికి కుదరడం లేదు. పైగా జైకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా తను పైకి తలని నిక్కి పైకి ఉంచాడు. అది ఆమెకు అర్థమై జనని ఇది ఇలా కాదు అని అదే కుంకుమని తన నుదిటికి పెట్టుకుని
జై షర్ట్ని పట్టుకొని కిందకి లాగింది. ఆమె అలా లాగడమేమో కానీ అతడు ఆమెను చూస్తూ ఉండటం వల్ల పైగా ఆమె లాగటం ఆమెకు ఇబ్బంది ఉండకూడదు అని ఆమె లాగగానే కొంచెం ముందుకు వచ్చాడు. దాంతో జనని ఉన్నట్టుండి జైకి దగ్గరగా వెళ్ళి జనని నుదురుని చాలా దగ్గరకు తీసుకువెళ్ళింది. జై ఒక్క నిమిషం, ఏంటి అమ్మాయి నాకు ముద్దు పెడుతుందా ఏంటి అని అనుకుంటూ, రే జై, పెద్ద సవాలే విసిరేలా ఉందిరా నీ పెళ్ళాం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉండగా ఉన్నట్టుండి జనని తన నుదురుని జై నుదుడికి ఆనించేసింది. తరువాత ఇప్పుడు చూసారా ఎంత చక్కగా గుడ్ బాయ్లా ఉన్నారో. ఇదే మామూలుగా పెడితే వినరు కదా, అందుకే ఇప్పుడు ఈ కుంకుమని ఎలా తుడుపుతారు అని అంటూ వెక్కిరించింది. ఇప్పటికే లేట్ అయింది కదా, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడుగుతూ హాల్లోకి వచ్చారు. జై ఏమో నేను కాఫీ తాగుతాను అని చెప్పాడు. ఓకే, ఇక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అని అంటూ జనని కిచెన్లోకి వెళ్ళింది. ఆమె చేస్తున్న ప్రతి ఒక్క పనిని మురిపంగా చూసుకుంటూ ఉన్నాడు జై. ఇంకా ఉంది కథ ఇంత సాఫీగా సాగిపోతే ఎలా? కొంచెం శాడిజంగా పెడదామనుకుంటున్నా. మన జనని పాప చూస్తున్నంత సైలెంట్ అయితే కాదు, కాబట్టి తన సైకోయిజాన్ని బయట పెట్టబోతున్నాను. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా, అలాగే తప్పకుండా స్టోరీని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేయండి నా ఛానల్ని. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందుతుంది. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.